ఏం కమర్షియల్గా నేను ఆలోచించట్లేదు. మనీ మనిషిని కాదు, డబ్బు మనిషిని కాదు. మెడిటేషన్, డూ మెడిటేషన్, మోర్ అండ్ మోర్ మెడిటేషన్, గెట్ మోర్ ఎనర్జీ. దట్ ఈస్ కాస్మిక్ ఎనర్జీ ఆర్ యూనివర్సల్ ఎనర్జీ. అది సాధించుకోవాలి ఇంతకాలం. ఎందుకంటే కాలం దూరం అనేది నాకు సంబంధం లేదు. మీరు వచ్చి మరి వయసు రీత్యా ఎన్నో సంవత్సరాల నుంచి నా దగ్గరకు వస్తున్నారు. మార్పు కావాలి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడో 4 గోళ్లకు మధ్య కూర్చొని ఈ విశ్వానికి సంబంధించి ఆ డివైన్ న్యూక్లియస్ కు సంబంధించినటువంటి విశ్వ రహస్యాలన్నింటినీ నేను రాస్తున్నాను. సృష్టికర్త, అండ్ వాట్ ఆర్ యు, అండ్ హూ ఆర్ యు, అండ్ వై ఆర్ యు, అండ్ హూ యామ్ ఐ. తెలుసుకోండి నేను ఎవరిని. ఇదంతా ఏంటి? కొంతమంది నమ్మకపోవచ్చు. ఈ 20th సెంచరీలో ఎంతో మంది అన్నారు కూడా. కానీ నేను చేసి చూపిస్తున్నాను. ఎక్కడో కూర్చొని ఇక్కడ మీడియంస్ ద్వారా పరోక్ష పద్ధతిలో చేసి చూపిస్తున్నాను. అందుకని చెప్తున్నాను, నన్ను నమ్మకపోయినా పర్వాలేదు, మీ గురించి మీరు తెలుసుకోవడానికి ఈ మూఢనమ్మకాలు ఇవన్నీ ఈనాటి కాదు. ఒక మనిషిని సాటి మనిషి నిలువు దోపిడీ చేయడానికే మోసం చేస్తున్నాడు ఒక్కొక్కరు. అది కాదు మనకి కావాల్సింది. మైండ్, మనస్సు, దాన్ని మంచిగా మార్చాలి. ఎవరు చేసినా, ఏ మార్గాన్ని బోధించినా, ఎవరు ఎలా చెప్పినా, ఎలా వివరణ ఇచ్చినా సరే మనకు కావాల్సిన మనస్సు. ఆ మనస్సు ప్రస్థానం దిశగానే సాగాలి. జ్ఞాన ప్రస్థానం అందుకోనది మీ అందరికీ అన్నది తెలియచేయాలి మనం. నా విధానం ఇంతవరకు అంతకంతకు అట్లానే గడిచిపోతుంది. నాకు పబ్లిసిటీలు తక్కువ. నేను బయటకు రావడం చాలా అరుదుగా మాత్రమే జరుగుతూ ఉంటుంది. కావలసినంతటువంటి సబ్జెక్టు పుస్తక రూపంలో ఇస్తున్నాను. ఒక జీవి, దాని ఆవిర్భావం. అమీబా నుంచి అంతరిక్షం మీద వేరే గ్రహం ఉందంటున్నారు. అంతరిక్షంలో ఆ గ్రహం మీద జీవి ఉందంటున్నారు. అమీబా నుంచి అంతరిక్షం వరకు, ఈ ఎర్త్ నుంచి డివైన్ న్యూక్లియస్ వరకు, అంటే ఈ భూమి మీద జీవించే ఎన్నో రకాలైనటువంటి అనేక కోట్ల జీవులున్నా వాటికి ఏమి భవిష్యత్తు గురించి కానీ, అంటే రాబోయే కాలం, ముందు జరిగింది ఇవేమీ ఏటికి అవసరం లేదు. ఒక్క మానవుడికి అవసరం ఉంది భవిష్యత్తు అనేది బెంగ. అటువంటి మానవ జీవితం ఆవిర్భావం, ఎలా పుట్టుక, సృష్టి, దాని ఆవిర్భావం, అనేక రకమైనటువంటి అంశాన్ని నేను పొందుపరిచి ఉన్నాను. మరి అటువంటి అవకాశాన్ని మనం ఎవరు జారవించుకోకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరు డూ మెడిటేషన్, ధ్యానం చేస్తూ తెలియచేసుకోండి, తెలియచేయండి. మంచిని పొందితే తెలియజేస్తే తప్పేం లేదు అందరికీ. కొంతమంది ఎట్లా ఉంటుందంటే నేను ఒక్కడిని నా పొట్ట నా బాగు అనేది చూసుకుంటాను, పక్కన వాడికి సంగతి కూడా చూడడం. అది కాదు, మనము అన్నది కావాలి. అంటే అటువంటిది మనము అన్నది ఉన్నప్పుడే ఐక్యత అనేది పెరుగుతుంది. అటువంటి ఐక్యత రావాలి. అట్లా సాధించుకొని మరి ఈ రోజుల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ జ్ఞాన ప్రస్థానం నాగ్పూర్, హైదరాబాద్, నెక్స్ట్ అంటే విజయవాడ మాస్ మెడిటేషన్ జరుగుతున్న అక్కడ, తిరుపతి, అలాగే కొన్ని చోట్ల నా గురించి తెలుసుకొని ఓన్లీ మాస్ మెడిటేషన్ చేసే సెంటర్లు కూడా ఉన్నాయి ఇప్పుడు. అలాంటి లెక్కలు చూసుకుంటే విశాఖపట్నం, నెక్స్ట్ ఈ స్టేట్ కాకుండా మధ్యప్రదేశ్, ఇన్ని ప్రదేశాల్లో జరుగుతాయి. ప్రత్యక్షంగా నేను లేకపోయినా పరోక్షంగా వాళ్ళు చేసుకుంటున్నారు. ఏదో ఒక వ్యక్తిని మీడియా చేసుకుని వాళ్ళ ద్వారా మాట్లాడటం, వచ్చిన వాళ్ళకి బ్లెస్సింగ్ ఇవ్వడం, ఇవన్నీ నేను చేస్తున్నాను ఈ సెంటర్లలో. వీటన్నిటిలోకి నేను అంటే నా గురించి తెలుసుకొని కరెక్ట్ పద్ధతుల్లో అవలంబిస్తుంది హైదరాబాద్ జ్ఞాన ప్రస్థానం. కొన్ని సూత్రాలు నేను కూడా ఇచ్చాను, 18 సూత్రాలు. అది ఎంతవరకు పాటిస్తున్నారు మిగతా చోట్ల నాకు అనవసరం అనుకోండి. అంటే అంతటా నేనే ఉండేది, చెప్పడం వరకే బాధ్యత నాది. ఆచరించకపోవడం మీ ఇష్టం. ఆ సూత్రాన్ని కరెక్ట్గా అవలంబిస్తూ, అంటే మిగతా కూడా జరుగుతున్నాయి కాదనట్లేదు. నాగ్పూర్ జరుగుతుంది, విజయవాడ జరుగుతుంది, తిరుపతి జరుగుతుంది, ఇంకా వేరే చోట్ల కూడా పద్ధతి బాగానే ఉంది. ఇంకా మార్పు రావాలి. ఏం చెయ్యాలి, ఏం సాధించాలి, ఒక ప్రణాళికను పెట్టుకోండి. సాధించామా లేదా అన్నది పక్కన పెడదాం. పట్టుదల అనేది ముఖ్యం. పట్టుదలతో సాధించుకుంటూ వెళ్ళండి. సాధన చెయ్యాలి కానీ సాధ్యం కానిది ఏదీ లేదు మానవునికి. అటువంటి సాధనని నిత్య సాధనగా చేసుకుంటూ వెళితే ఒక
భౌతికంగానే కాదు, ఆధ్యాత్మికంగా కూడా మెడిటేషన్ కూడా కంటిన్యూ బ్రేక్ లేకుండా మెడిటేషన్ అంటే చేసుకుంటూ వెళ్తేనే దాని రిజల్ట్ అనేది తెలుస్తుంది.